సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో అందరు కూడా మీరు thumbnail చూసి వచ్చింటారు. గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎక్కువ రోజులు ఏమీ లేదు, తిప్పి తిప్పి కొడితే. సో లాస్ట్ డేస్, ఓకే, ఈ లాస్ట్ 40 days, ఓకే, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక హార్డ్ గా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము హార్డ్ గా. ఇప్పుడు నుంచి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెంచి హార్డ్ వర్క్ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా చదివి మనము సాధిద్దాం ఏదైనా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఓకేనా. అలాంటి వాళ్ళే ఈ వీడియో క్లిక్ చేసి ఉంటారు. ఏదో ఆషామాషిగా వెళ్ళి పేరెంట్స్ కోసమో లేకపోతే టైం పాస్ కోసమో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎవరు మన ఛానల్లో ఉంటారు. సో వాళ్ళకందరూ ఏంటంటే ఈ ఏవైతే ఉంటాయో ఈ బిగ్ బాస్ అప్డేట్స్, అవి ఇవి సీరియల్స్, ఇంకా ఈ కామెడీ ఇవి 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 సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ జెన్యూన్ ప్యూర్ ఆస్పిరెంట్స్ అనమాట. isn't it or not, our competitive hunters family? Okay, so without delay we will enter into today's topic, RRB group D 40 days. అండ్ నేను ఎలా చదవాలి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి 40 days అని నేను మీకు చెప్తాను. అండ్ డైలీ అండ్ ఈ 40 days లోని మీకు 4గా డివైడ్ చేసుకుని, ఓకే, 1 to 10 days అంటే డేస్ చూడండి, డేస్ 1 to 10 అంటే 1 to 10 days మీరు ఏం చేయాలి అంటే మీకు ఇంకా స్కిల్ ఉంది, ఓకేనా. నవంబర్ ఎండింగ్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, రైట్. సో మీకు అక్టోబర్ ఉంది అంటే నార్మల్ గా అక్టోబర్ అంతా ఉంది అని అనుకుంటారు. బట్ మీరు ఇంకా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూసారు అని అంటే అక్టోబర్ నెల కూడా సరిపోదు మీకు ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, సో దాన్ని నేను డివైడ్ చేశాను అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసారో, సో అందుకే నేను నోటిఫికేషన్ ఆన్ చేసుకోమని చెప్తా. ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ అంటే మీరు అవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూస్తే మీకు యూస్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేసే దాని ప్రకారం నేను షెడ్యూల్ వేశాను అనమాట ఈ రోజు నుంచి. సో డే 1 to 10 ఇది ఒక పార్ట్, ఇంకా డే 11 to 20. సో అందుకే నేను డేట్స్ రాయట్లేదు. మీరు ఎప్పుడు చూస్తారు అంటే వాళ్ళకి కొంతమంది ఒక 4-5 days 1 week సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, లేదంటే ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వాళ్ళు పాప ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ కోసం నేను ఇలా డే వైజ్ గా రాస్తున్నాను. ఓకే, సో ఇంకా థర్డ్ వచ్చేసి డే 21st to 30 అండ్ ఇంకొక డివిజన్ డే 31st to 36, ఐ మీన్ 31 to 36, డే 37 to 40. సో ఇలా మీకు ఇలా డివిజన్ అనేవి చేసి నేను మీకు ఇప్పుడు ఎలా చదవాలి స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నాను. సో ఈ డేస్ లో అంటే డే 1 to 10 ఏం చదవాలి, డే 11 to 20 ఏం చదవాలి, సో ఇలా ఈ డివిజన్ లో ఏమేం చదవాలి అని టాపిక్ వైజ్ మీకు ప్రతిది కూడా నేను డీటెయిల్ గా ఇచ్చాను. ఓకే, మీకు ఇది ఎక్కడైనా యూట్యూబ్ లో దొరుకుతుందో లేదా నాకు తెలియదు, బట్ నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మీకు ఈ స్ట్రాటజీ షెడ్యూల్ అనేవి చేశాను. ఈ గ్యాప్స్ లో మీరు ఏమేం వర్క్ చేయాలి అని చెప్పి ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ నేను డీల్ చేసే సబ్జెక్టే కాదు, అన్ని మీకు క్వాంట్ రీజనింగ్ అన్ని కూడా నేను ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు చేసుకోండి. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది మాకు అంటే టెలిగ్రామ్ ఛానల్లోని. డోంట్ వరీ, టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తాను ప్రతిదీ కూడా. సో అక్కడ జాయిన్ అయిపోండి అండ్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు గ్రూప్ డి, మీకు ఇక్కడ జనరల్ సైన్స్ ఎక్కువగా ఉంటుంది, జనరల్ సైన్స్ సెపరేట్ సెషన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఉంటుంది. బట్ ఈవెన్ దో జనరల్ సైన్స్ అంత ఐడియా లేని వాళ్ళు, ఓకే, బేసిక్స్ తెలియని వాళ్ళు, స్టిల్ యూ హ్యావ్ టైమ్. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయినా సరే మీరు యూ కెన్ క్వాలిఫై ది ఎగ్జామినేషన్. ఓకే, సో గ్రూప్ డి జాబ్ తక్కువ ఇది తక్కువ సాలరీ అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది, అంటే మిమ్మల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ కుళ్ళుకునేది ఎవరు అంటే ఆ డిమోటివేట్ చేసిన వ్యక్తే, ఓకేనా. సో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉండమని ఊరికే చెప్పలేదు మనకి పెద్దలు. ఎందుకు అని అంటే
వాళ్ళు నెగిటివ్ గా చెప్పి 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 ఏంటంటే మన మైండ్ ని కూడా నెగిటివ్ చేసి పెట్టేస్తారు. సో మన మైండ్ మన ఆలోచనలే నెగిటివ్ గా ఉన్నాయంటే ఇంకా మనం చేసే పనులు పాజిటివ్ గా ఉంటుందని ఎలా అనుకుంటారు? సో థింక్ పాజిటివ్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండండి, పాజిటివ్ పర్సన్స్ మధ్యలో ఉండండి. వాడు నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసు, వాడు నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు, వాడిని నేను ఎలాగా ఫ్రెండ్ ని దూరం చేసుకోవాలి అంటే నీకు ఇక్కడ ఇంకా ఇంకా 50 years కెరియర్ ఉంది. 50 years నువ్వు నీ ఫ్యామిలీతో ఉండాలి, నీ పిల్లల్ని బాగా చూసుకోవాలి. అవునా కదా? నువ్వు వాడి ఫ్రెండ్షిప్ చూసుకుంటే నీ కెరియర్ నువ్వు చూసుకో ఫస్ట్. నీకు పుట్టబోయే వాళ్ళు నేను ఈయన కడుపులో ఎందుకు పుట్టాను, నేను ఇంకా ఇంకా అంబానీ ఇంకా పక్కింటోడు ఎదిరింటోడు ఇంట్లో పుట్టుండాల్సిందని అనుకునే పరిస్థితి నీ పిల్లలకి రాకూడదంటే నువ్వు ఫస్ట్ ఈ ఎవరైతే ఉంటారో ఈ లింకప్స్ అని నువ్వు ఫస్ట్ డిలీట్ చేసేయాలి లైఫ్ లో నుంచి. ఓకే ఓకే, ఎక్కువ మోటివేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా మనం స్ట్రాటజీ గురించి వద్దాము. సో స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 10 days మీరు ఏంటంటే కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్స్ టచ్ చేస్తారు అంటే మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ కవర్ చేయాలి ఫస్ట్ 10 days లోని. ఆల్రెడీ కవర్ చేసి ఉంటే రివైజ్ చేసుకోండి, మార్క్స్ ఇవ్వండి ఆ టెస్ట్ మీద. ఓకే, ఎవరు అంటే ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఆ టాపిక్స్ కవర్ చేసుకోండి. ఓకే, ఇది ఇద్దరికి కలిపి నేను చెప్తున్నా, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు లేదంటే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుని ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే అది కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసుకోవాలి, అంటే మీ బేసిక్స్ అన్ని కూడా మంచిగా బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ 10 days లోని. ఓకే, సో క్వాంట్ లోని మీరు ఎక్కువగా నేను అందుకే కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే కాన్సెప్ట్స్ అండ్ ఈ కాన్సెప్ట్స్ మీరు చేశారు అని అంటే మాక్సిమం మీరు మ్యాథ్స్ లోని అదర్ కాన్సెప్ట్స్ కూడా అంటే అర్థం చేసుకుని చేస్తే అదర్ కాన్సెప్ట్స్ కూడా మీరు చేయగలరు. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే సింప్లిఫికేషన్స్ మీకు బాడ్మాస్ రూల్ ఒకటి తెలిస్తే సరిపోతుంది. ఓకే, అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి స్పీడ్ గా చేయాలి. మీకు అవి స్పీడ్ గా చేయాలి అంటే మీరు ఫస్ట్ స్క్వేర్స్, చాలా మంది ప్రిపరేషన్ చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు, బట్ యాక్చువల్ గా మీరు క్వాంట్ లో ఫస్ట్ మీరు బేసిక్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్వాంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి మీరు, ఇదిగో మీకు 1 to 20 టేబుల్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఏంటి 1 to 20 టేబుల్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ 1 to 50 స్క్వేర్స్ ఉంటాయి కదా, 50 స్క్వేర్ ఎంత, 40 స్క్వేర్ ఎంత, 33 స్క్వేర్ ఎంత, స్క్వేర్స్ తెలిసి ఉండాలి. అండ్ 1 to ఇఫ్ పాసిబుల్ అండ్ 1 to 30 క్యూబ్స్. ఓకే, మినిమం 1 to 30 క్యూబ్స్. ఇంకా మేము చదవగలం అనుకుంటే 1 to 50 క్యూబ్స్. ఓకే, సో మినిమం నేను చెప్తుంది 1 to 30 క్యూబ్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవి అనేవి బేసిక్స్. అంటే ఇవి ఎంత మీకు వచ్చి ఉండాలి అని అంటే ఈవెన్ మీరు నిద్రపోతున్నప్పుడు మీరు అడిగినా మీరు చెప్పేటట్టు ఉండాలి, లేదంటే నిద్రపోయి అలా లేచి మిమ్మల్ని అడిగిన 30 లేపి అడిగినా సరే మీరు టక్ 22 స్క్వేర్ ఎంత అంటే టక్ అని చెప్పేటట్టు ఉండాలి. అంటే 2 టేబుల్ మనకి ఎంత బాగా వస్తుందో 2 టేబుల్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తుంది మనకి. సో అంతే ఫాస్ట్ గా, అంతే కన్వీనియంట్ గా, ఓకే, అంతే కంఫర్ట్ గా మీకు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలరు. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏంటి ఓకే, ఇంకా మ్యాథ్స్ చెప్పాల్సి వస్తుంది. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను అనమాట. అంటే అండర్ రూట్ లోని అంటే స్క్వేర్ రూట్ లోని మీకు 22 స్క్వేర్ అని చెప్పేసి ఆ వాల్యూ ఇచ్చేస్తారు. ఓకేనా? అంటే అది మనకి తెలియదు 22 స్క్వేర్ అదని తెలిస్తే అప్పుడు మనం ఈజీగా 22 వేసేయచ్చు ఆ స్క్వేర్ రూట్ తీసేసి. అది పెద్ద పెద్ద కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసరికి మనం ఫస్ట్ భయపడిపోయి అది తీసేసి అది పక్కన పెట్టేసి లాస్ట్ లో చూద్దాంలే అని చెప్పి దాన్ని పక్కకు తోసేస్తారు. సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ వాల్యూస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు day 1 నుంచి స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే దీనికో సపరేట్ బుక్ మెయింటైన్ చేయండి. అండ్ ఫార్ములాస్ ప్రతిదీ మీకు ఏదైతే ఫార్ములాస్ మీకు మ్యాథ్స్ లో కనిపిస్తాయో, ఓకే, పర్సంటేజ్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానీ, మెన్సురేషన్ కానీ, ఓకే, ఎక్కడైతే మీకు ఫార్ములాస్ ఉంటాయో
అవన్నీ కూడా ఒక బుక్ లో రాసుకోండి. ఇది ఒక బుక్ అంటే సేమ్ ఈ బుక్ లోనే కంటిన్యూషన్. ఫస్ట్ ఇవి ఉండాలి, దాని తర్వాత మీరు ఏ చాప్టర్స్ అయితే సాల్వ్ చేస్తుంటారో, అంటే ఫార్ములాస్ రాయడం కోసం కూర్చుని అన్ని చాప్టర్స్ లో ఫార్ములాస్ ఎత్తుక్కుని రాయమని చెప్పట్లేదు. మీరు ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో అప్పుడు ఫార్ములాస్ అయితే వస్తాయి కదా ఖచ్చితంగా. ఆ ఫార్ములాస్ ఈ బుక్ లోని రాసుకోండి. ఇది ఒక సపరేట్ గా ఒక చిన్న బుక్స్ ఉంటాయి కదా ఈ టైప్ లోని, 20 రూపీస్ కి 10 రూపీస్ కి అలా వస్తుంటాయి బయట. సో ఈ టైప్ బుక్ ఒక బుక్ తీసుకోండి. అండ్ ఆ బుక్ లోని ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ఇది నేను చెప్పేది ఓన్లీ టు క్రాక్ ఆర్ఆర్బి గ్రూప్ డి అని కాదు, ఎలాగో టాపిక్ వచ్చింది కదా అని చెప్తున్నా. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్ ఇన్ దిస్ వరల్డ్. అది గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, లేదంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ క్యాట్ లో కూడా మీకు ఆన్సర్ రీజనింగ్ అనేది వస్తుంది. సో ఏ ఎగ్జామ్ క్వాలిఫై చేయాలన్నా ఇది మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఫార్ములాస్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ అన్ని కూడా నీట్ గా మీకు అర్థమయ్యే విధంగా రాసుకుని దాని కింద ఫార్ములాస్ కింద చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫార్ములాస్ గుర్తుంటాయి, బట్ ఆర్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటో తెలియదు. అలా కాదు, ఎస్ అంటే ఏంటి మామూలుగా ఏరియా కనుక్కోవడంలో ట్రయాంగిల్ ఫార్ములానే ఎస్ అంటే a+b+c/2, అంటే ఈ ఏబిసి అనేది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇది మీకు తెలిసి ఉండాలి, అంటే ఎస్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అని చెప్పి. సో కింద మీకు తెలిసేటట్టు రాసుకోవాలి. ఫస్ట్ థింగ్ అంటే ఫార్ములాస్ రాసిన తర్వాత మీకు గుర్తుండకపోతే ఆ లెటర్ దేని డినోట్ చేస్తుంది అని కూడా రాసుకుని ఉండాలి. అప్పుడే కదా మీరు సబ్స్టిట్యూట్ చేయగలుగుతారు. సో నేను చెప్పేదంతా చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి ఇప్పటి వరకు సెషన్ చూస్తూ. సో ఇలా మీరు చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇదంతా కూడా మీరు ఈ ఫస్ట్ 10 days లోనే మీరు ఏ చాప్టర్స్ అయితే కవర్ చేస్తారో అన్ని కూడా సేమ్ ఇలా ఫార్ములా బుక్ ఒకటి సపరేట్ గా మెయింటైన్ చేసి ఇవన్నీ కూడా పెట్టుకోండి. ఓకే, అండ్ ఏ చాప్టర్స్ ఫస్ట్ చేయాలి అంటే సింప్లిఫికేషన్స్, పర్సెంటేజెస్, రేషియో, యావరేజ్, టైమ్ అండ్ వర్క్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్స్ ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ లోని. డోంట్ వర్రీ, నేను ఇక్కడ నోట్ చేయట్లేదు. మీ స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తే అక్కడ జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేయాలి ఈ 10 days లోని. ఓకే, ఇదేం పెద్ద విషయం ఏమి కాదు. సో మీరు ఈ 10 days లో ఈ టాపిక్స్ ఎలా క్లియర్ చెయ్యాలో కూడా నేను చెప్తా. యాక్చువల్ గా మీరు మొత్తం A to Z మీరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, బ్రేక్ తీసుకుని స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కవర్ చెయ్యాలి అని అంటే కవర్ అవ్వదు ఆబ్వియస్ గా. ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ లిస్ట్ అన్ని కూడా సింపుల్ ఇంట్రెస్ట్, ఇటు సింప్లిఫికేషన్స్, పర్సెంటేజెస్, రేషియో, యావరేజెస్ ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ 10 days లో కంప్లీట్ చేయడం కష్టం, కానీ మీరు కంప్లీట్ చేస్తారు. ఎలా చేస్తారంటే అది కూడా చెప్తున్నా, త్రూ ది పీవైక్యూస్. ఓకే, ఆర్ఆర్బి లోని జరిగిన పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో ఆ పీవైక్యూస్ అని కూడా అటెంప్ట్ చేయండి. అండ్ ఆ పీవైక్యూస్ ఏంటి అంటే మరి మాకు అక్కడ క్వశ్చన్స్ ఏ ఉంటది, మాకు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది గూగుల్ చేసుకోవాలా లేదంటే ఎవరిని అడగాలి, మీరు చెప్తారా అనే డౌట్ రావచ్చు మీకు. యూట్యూబ్ లోని ఎవరో ఒకరు చేసుంటారు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పేపర్స్ ఇలాగా రైల్వేస్ కి సంబంధించి. సో అవి ఒకసారి మీరు చూస్తూ ఆ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ మీరు. సో ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి, మీకు ప్రతి చాప్టర్ క్లియర్ అవుతుంది. మీరు చాప్టర్ వైజ్ అయినా చేసుకోండి, లేదంటే ఒక పేపర్ అంటే డైలీ అంటే 2 days కి ఒక పేపర్ అలా అయినా మీరు పెట్టి చేసుకోండి. ఐ సజెస్ట్ యూ టు డూ చాప్టర్ వైజ్ అయితేనే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, చాప్టర్ వైజ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎవరో ఒకరు పెడుతుంటారు యూట్యూబ్ లోని. మీరు ఇంకేమైనా మీకు కోర్స్ లో మీరు ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ మీరు ఎక్కడైనా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా, అది సరిపోతుంది మీకు. సో అలా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవి చూస్తూ ఎక్స్ప్లెనేషన్ చేయించుకుంటూ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో పీవైక్యూస్ ద్వారా మీరు ఈ చాప్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చెయ్యాలి. ఓకే, అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా అంటే ప్రిపరేషన్ లో ఉన్నారు ఆల్రెడీ, అంటే ఈ 40 days ఇంకా బూస్ట్ చేయాలనుకుంటున్నారు మీ ప్రిపరేషన్ అనుకున్న వాళ్ళు ఈ చాప్టర్స్ ని రివిజన్ చేసుకోండి.
ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అవుట్ చేసిన మ్యాథ్స్ లో టాపిక్స్ రివిజన్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైమ్ మీరు పీవైక్యూస్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనా, పీవైక్యూస్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, మీరు ఏంటంటే వాళ్ళలాగా వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ప్రాక్టీసింగ్ లో ఉన్నారు, ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు మార్క్స్ ఇవ్వండి. అంటే పీవైక్యూస్ మీకు మార్క్స్ ఉంటాయి కదా యాప్స్ లో, టెక్స్ట్ బుక్ ఇలాంటి యాప్స్ లో, అక్కడే ఇవ్వండి. ఓకే, సో ఇలాగా మీరు డే 1 to 10 మ్యాథ్స్ అయితే చెప్పాను. ఇప్పుడు క్వాంట్ రీజనింగ్ కి వద్దాము. రీజనింగ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, సిలాగిజమ్స్. ఓకే, నేను సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ కొంత అంటే కొంచెం బ్రెయిన్ ఉపయోగించాలంటే కొంచెం డిఫికల్టీ చాప్టర్స్ ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. మోడరేట్ చాప్టర్ బ్లడ్ రిలేషన్స్, సిలాగిజమ్స్ ఇచ్చాను. వెన్ డయాగ్రామ్స్ అనేది ఈజీ, వెరీ ఈజీ. సో ఇలా మీకు ఈజీది ఇచ్చాను. అంటే నేను షెడ్యూల్ చేసేటప్పుడు మీకు ఒక 2 చాప్టర్స్ డిఫికల్ట్ ఇచ్చాను, ఇంకొక 2 చాప్టర్స్ మోడరేట్ ఇచ్చాను, ఇంకొకటి ఈజీగా ఇచ్చాను. అంటే ఒకేసారి డిఫికల్ట్ చేయాలంటే వీఆర్ నాట్ రోబోస్. ఓకే, మనం ఏఐ మనలో ఏమి ఇన్బిల్ట్ అయ్యలేదు. సో మనం హ్యూమన్స్ కాబట్టి అంత హెక్టిక్ వర్క్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేము ఒక్కొక్కసారి. సో అందుకే నేను మీకు ఇలా డివైడ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ లో కూడా సేమ్ అలానే మీకు చాప్టర్స్, రేషియో ఈజీ, సింప్లిఫికేషన్ ఈజీ. ఓకే, పర్సంటేజెస్ కొంచెం హెక్టిక్, అండ్ యావరేజ్, టైమ్ అండ్ వర్క్ అనేవి మోడరేట్ లెవెల్లో ఉంటుంది. సో అలా మీకు డివిజన్ అనేది చేయడం జరిగింది నేను చాప్టర్స్. ఓకే, సో ఇది మీరు మార్క్స్ ఇస్తూ మీరు క్వశ్చన్స్ పెట్టుకోండి. అంటే ఈ టాపిక్ కి సంబంధించి నేను ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చేయాలి, లేదంటే 20 క్వశ్చన్స్ చేయాలి. నేను మీకు ఇక్కడ అకార్డింగ్ ఏమి ఇచ్చాను అని అంటే 2 మార్క్స్ డైలీ. ఓకే, ఇవ్వమని చెప్పాను ఆన్ దిస్ టాపిక్స్ రీజనింగ్ లో. సో మీకు ఇక్కడ ఉంటుంది, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, వీ డోంట్ వరీ. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఇంకా జనరల్ సైన్స్ కొద్దాము. జనరల్ సైన్స్ లోని మీకు ఇక్కడ టాపిక్స్ మెన్షన్ చేయలేదు నేను. మేక్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఓకే ఓకే, ఓకే, నేను ఇక్కడ సారీ, ఇక్కడ సంథింగ్ ప్రింటింగ్ టైపింగ్ సంథింగ్ ఎర్రర్ అయినట్టుంది కాపీ పేస్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ ని. ఇక్కడ మీకు రివైజ్ క్లాస్ 6 to 10 ఎన్సీఆర్టీ బేసిక్స్ అని చెప్పేసి వచ్చేసింది ఇది. సో ఇక్కడ మీరు ఎన్సీఆర్టీ బేసిక్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మీరేం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వట్లేదు. ఎన్సీఆర్టీస్ బుక్స్ ఒకవేళ ఉంటే, ఒకవేళ ఇంట్లో అలా పడున్నాయి అని అంటే యూ కెన్ గో విత్ ఇట్. అది కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది మీకు. సో మీరు ఇక్కడ ఏంటి అని అంటే మీకు కంపైలేషన్ చేసి, మీకు కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో కంపైలేషన్ చేసి ఇస్తుంటారు టాపిక్ వైజ్ గా. అంటే ఇది ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చున్న ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ కూడా లిస్ట్ అవుట్ చేసి ఇస్తారు. ఓకేనా, సో అవి మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి, టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు ఫ్రీగా. సో అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇంకా అంత పెద్ద స్థాయికి అయితే ఎదగలేదు. మీ సపోర్ట్ అంతా ఉంటే ఒకవేళ ఆ స్థాయికి, అంటే ఒక 5 members ని రెక్యూట్ చేసుకుని అవన్నీ కూడా పీపీటీస్, పీడిఎఫ్స్ చేసేంత స్థాయికి వెళ్తే ఆబ్వియస్ గా నేను అంతకన్నా బెటర్ అండ్ ఎక్కువ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్ని అన్ని చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించింది కూడా నేనే అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి నేనే అవి పీడిఎఫ్ చేశాను అనమాట. అన్ని ప్రతిదీ నేనే చేసుకుంటాను. సో ఒకదాని నేను అంత వర్క్ అయితే చేయలేను. సో మేబీ మీ సపోర్ట్ వల్ల ఆ స్టేజ్ కి నేను గనక వెళ్ళగలిగితే ఆబ్వియస్ గా నేను అవి కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ప్రెసెంట్ అయితే నేను ఐఎమ్ సో సారీ, నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ జనరల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు అక్కడి నుంచే క్లియర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు ఈ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months ది ఈ ఫస్ట్ 10 days కవర్ చేసుకోండి. ఓకే, అండ్ స్టాటిక్ జీకే కొన్ని కాన్సెప్ట్స్ కూడా మీరు ఇక్కడ ఈ day 1 and day 1 to 10 కాన్సెప్ట్స్ అవి కూడా మీరు క్లియర్ చేసుకోండి. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే రివైజ్ చేసుకోండి. ఓకే, అండ్ స్టాటిక్ జీకే ఫర్ ఆల్ ఎగ్జామ్స్ నేను
ప్లేలిస్ట్ అనేది ఉంది, చేసి పెట్టున్నాను. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఒకసారి ఆ ప్లేలిస్ట్ లోని మీరు టాపిక్స్ కవర్ చేయొచ్చు స్టాటిక్ జీకే పరంగా. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను చెయ్యాలి యాక్చువల్ గా. పీపీటీ కూడా రెడీ అయ్యింది, బట్ ఈ నోటిఫికేషన్స్ అండ్ ఈ స్ట్రాటజీస్ చెప్పుకునేసరికి టైం అయిపోతుంది. సో అందుకని టైం సరి సెట్ అవ్వట్లేదు. నేను టిల్ సెప్టెంబర్ పీపీటీ ఒకటి తయారు చేసుకున్నాను, తయారు చేసి కూడా 1 వీక్ అవుతుంది. సో అంటే సెప్టెంబర్ వరకు, అంటే ఈ ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ టిల్ సెప్టెంబర్ ఇంక్లూడ్ లేదు. ఓకే, సెప్టెంబర్ వరకు అంటే ఆగస్ట్ వరకు కంప్లీట్ సిఏ బిట్స్ టాప్, అంటే మొత్తం అన్ని ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యేటట్టు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేశాను నేను. అది ఒక సెక్షన్ అనేది చేస్తాను. సో అక్కడి నుంచైనా మీరు కవర్ చేసుకోవచ్చు, లేదు ఇంకెవరినైనా ఫాలో అవుతున్నాం లేదా మ్యాగజైన్స్ బుక్స్ ఫాలో అవుతున్నాం అంటే అక్కడి నుంచైనా యూ కెన్ కవర్. 6 months కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్ ఈ ఫస్ట్ 10 days లోనే మీరు కవర్ చేసేయాలి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇంకా నెక్స్ట్ 11 to 10 days కూడా సేమ్ అంతే, మీకు టాపిక్ వైజ్ గా మీకు స్ట్రెంత్ అండ్ పైప్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాలెండర్ అండ్ క్లాక్, సిట్టింగ్ అరేంజ్మెంట్, మొత్తం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి చెప్పాను నేను. సో ఇవన్నీ కూడా మీరు సెకండ్ స్లాట్ లో, అంటే డే 11 to 20 ఆ గ్యాప్ లోని మీరు ఇవన్నీ కూడా సాల్వ్ చేసేయాలి, మొత్తం ప్రాక్టీస్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఏంటి, మీరు జనరల్ సైన్స్ లో అన్ని ఏంటి అని అంటే మీరు మొత్తం ఆల్ ఓవర్ గా మీరు బేసిక్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో చదివారు ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఫిజిక్స్ కి 1 hour అండ్ బయాలజీకి 1 hour సపరేట్ గా ఒక 2 hours మీరు కేటాయించి ఫిజిక్స్ మాత్రమే. ఫిజిక్స్ లో మీకు కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి, రైల్వేస్ లో అడుగుతాడు, ఫార్ములాస్ అని ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫిజిక్స్ అంటే అందులోని సబ్ టాపిక్స్ నేను ఏమి మెన్షన్ చేయలేదు, సో రఫ్లీ ఫిజిక్స్ అని చెప్పేశాను. సో అక్కడ ఉన్న మీరు టాపిక్స్ అన్ని కూడా మీరు ఎక్కువ నుంచి వచ్చేది ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ వస్తాయి న్యూమరికల్స్ రైల్వేస్ లోని. సో దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని కూడా. ఓకే, ఇంకా లెన్స్ వీటిలో నుంచి మీకు మిర్రర్ ఫార్ములా ఉంటది, సో దాని నుంచి మీకు అడుగుతాడు, సమ్స్ వస్తుంటాయి. సో దాని నుంచి మీరు అన్ని కూడా చేసుకోండి, ఫార్ములాస్ అన్ని రాసుకుని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంతకన్నా హెవీ మనము క్వాంట్స్ లో చేసుంటాము, సో ఇదంతా జుజుబీ లాగా అయిపోతుంది. బట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, వదిలేయద్దు, ఫార్ములాస్ చూసుకుని వదిలేయద్దు, ఫార్ములాస్ ఇంప్లిమెంటేషన్ కూడా ఒకసారి సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫిజిక్స్ లోని. ఓకే, ఇంకా బయాలజీలోని మీకు మేజర్ గా అడిగే టాపిక్స్ ఏంటంటే, లైట్ గా టాపిక్స్ చెప్తా బ్రీఫ్ గా నేను మీకు, రైల్వే ఎగ్జామ్స్ లోని నోట్ చేసుకోండి. మీకు సైంటిస్ట్ అడుగుతాడు, ఇంకా స్టడీస్ అడుగుతాడు, వాట్ ఈస్ స్టడీ ఆఫ్ టిష్యూ, వాట్ ఈస్ స్టడీ ఆఫ్ సెల్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ స్టడీస్ అండ్ సైంటిఫిక్ నేమ్స్. ఓకే, మీకు రైల్వేస్ లో అడిగేది. ఇంకా ఫిజిక్స్ లో నేను చెప్పింది న్యూమరికల్స్ ఇవన్నీ. ఇంకా మీకు ఎంజైమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏ ఎంజైమ్ ఎక్కడ సెక్రెట్ అవుతుంది, విచ్ గ్లాండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సెక్రీషన్. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ ఎంజైమ్ ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కాన్సెప్ట్ రిలేటెడ్ అనేది అడుగుతాడు రైల్వేస్ లోని. ఓకే, ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి రివైజ్ బడ్జెట్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్ టోర్నమెంట్స్, కరెంట్ అఫైర్స్ లోని ఇవన్నీ కూడా. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మీకు సెకండ్ స్లాట్ నుంచి, అంటే ఇక్కడ 11 to 20 days మీరు వచ్చారు అని అంటే ఇక్కడ నుంచి మీరు 1 mock test డైలీ ఇవ్వాలి అండ్ 1 mock test ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం 1 hour అనాలిసిస్ అనేది మీరు ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. అనాలిసిస్ అంటే ఎక్కడ మిస్టేక్స్ చేసాము అవన్నీ కూడా చెక్ చేసుకోవడం. ఓకేనా, ఇవన్నీ కూడా చెయ్యండి. అండ్ అలానే నేను మీకు క్లియర్ కట్ గా 21 to 30 అండ్ 31 to 60, 36 అండ్ 37 to 40 మొత్తం అన్ని కూడా నేను నీట్ గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా దాని గురించి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది, క్లియర్ గా ఇచ్చాను. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్లాట్స్ లో కూడా మీరు అన్ని రివిజన్ చేసుకోండి అండ్ మార్క్స్ ఇవ్వండి. స్పీడ్ ని ఎన్హాన్స్ చేసుకోండి విత్ యాక్యురసీ. ఓకే, స్పీడ్ గురించి పరిగెడుతూ యాక్యురేట్ గా లేకపోతే మైనస్ లోకి వెళ్ళిపోతాము, తర్వాత ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో
బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ టెలిగ్రామ్ లో నుంచి అది డౌన్లోడ్ చేసుకోండి, జాయిన్ అయిపోండి. అండ్ ఎవరైనా కొత్తగా ఉంటే వెల్కమ్ టు ది కాంపిటేటివ్ హంటర్స్ ఫ్యామిలీ. ఓకే, సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్ గైస్. ఏమైనా ప్రాబ్లమ్ ఆర్ ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్, ఆర్ ఎల్స్ పర్సనల్ గా మాట్లాడాలనుకోండి యూ కెన్ టెక్స్ట్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అండ్ అది కూడా కాంపిటేటివ్ హంటర్స్ అని వస్తుంది. బోత్ లింక్స్, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద కమెంట్ సెషన్ లో పెడతాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ అండ్ అవైల్ ఆల్ ది freebies. Okay, so here I'm ending this. So prepare well, బాగా చదవండి and all the best for all of you guys. I hope ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా క్వాలిఫై అవ్వాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆర్ఆర్బి గ్రూప్ ని. సో ఆల్ ది బెస్ట్, బాగా వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. బట్ నెవర్ గివ్ అప్. ఓకే, గివ్ అప్ మాత్రం చేయొద్దు. ఓకే గైస్, see you in the next useful session. Until then, stay tuned to the channel. Bye aspirants.